హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. సో 2 days బ్యాక్ వసుధ సిస్టర్ వ్యాంపైర్ స్టోరీస్ ఏమైనా ఉంటే చెప్పండి సిస్టర్ అని అడిగారు. సో ఈ రోజు ఆ స్టోరీని అయితే వినేద్దాం. మరి ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీ వరకు అయితే వస్తుందండి నోటిఫికేషన్ రూపంలోని, లేకపోతే రావు. ఆ తర్వాత కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్ ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. అబ్బా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు పైన చూడండి, SRK స్పేస్ తెలుగు స్పేస్ టిప్స్ అని ఇచ్చాను కదా. మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అలా గనక కొడితే నా ఫేస్ అయితే వస్తుంది అక్కడ, చిన్న సింబల్లోని పర్పుల్ కలర్ శారీతోని. అది క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా నా పేజ్ లోకి అయితే వెళ్తారు. అక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నాకు డిఎం చేయొచ్చు. ఓకేనా? మీ స్టోరీస్ ని డైరెక్ట్ గా నాకు పంపించవచ్చు. అది కూడా ఎలా అంటే హాయ్ హలో అని పెట్టకండి. స్టార్టింగే మీరేంటి అని అంటే మీ పేరు ఇచ్చేసి ఆ తర్వాత అక్క మాకు ఇలా స్టోరీ ఇలా జరిగింది అని చెప్పేసి మీ రియల్ ఇన్సిడెంట్ ని అక్కడ రాసేసి పంపించవచ్చు. లేదు అనుకుంటే వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చు. ఫస్ట్ మీరు హాయ్ హలో బాగున్నారా అని పెట్టారనుకోండి, నేను బ్లాక్ చేసి పెట్టేస్తాను, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? మీ స్టోరీ పంపిస్తే నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో అది 6:30 అయితే అవుతుంది. జానసన్ ఇంకా అలాగే మాథ్యూస్ ఇద్దరు కూడాను రైల్వే ట్రాక్ మీద అలా నడుచుకొని అయితే వెళ్తున్నారు. అది ఏంటి అని అంటే బాగా చీకటిగా అయితే అయిపోతుంది. వాళ్ళు వెళ్తున్న దారికి కొంచెం దూరం వెళ్లేసరికి అక్కడ ట్రాక్ అంతా కూడా కదిలిపోయి అయితే ఉన్నాయి. ఇంకా ట్రాక్ కి సంబంధించి వేయవలసిన ఐటమ్స్ అన్ని కూడా పక్కన అయితే ఉన్నాయన్నమాట. ఎదురుగుంటాను ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది, సగం వరకు డొల్చేసి అయితే ఉంది. ఆ తర్వాత ఇంకా దానికి అడ్డుగాను చిన్న రాతిని అయితే పెట్టారు అడ్డగా. అయితే ఈ మాథ్యూస్ అడుగుతున్నాడు, ఏంటి సార్ ఇక్కడ ఇలా ఉంది అని అంటూ ఉంటే, ఇప్పుడు దీని గురించే మనం తెలుసుకోవాల్సింది సార్. అయినా కూడాను ఈ టైంలో తీసుకొచ్చారేంటి? అసలు ఏం కనిపించట్లేదు, చీకటిగా ఉంది, ఇంకొంతసేపు ఉంటే డే లైట్ మొత్తం పోతుంది అని అంటున్నాడు. అంటుంటే మరేం చేయమంటావు, ఈ టైంలోనే అయితేనే మనకి క్లూ తెలుస్తుంది అని అంటున్నాడు. అని అక్కడంతా కూడా చెక్ చేస్తున్నాడు. తన కళ్ళు మరో చోట అయితే ఉన్నాయి. తనతోని మాట్లాడుతున్నాడు, మరో పక్క ఏవో చెక్ చేస్తున్నట్టు అవి ఇవి తీస్తున్నాడు. సార్ ఏంటి సార్ మీరు ఒక దగ్గర ఉండదా మీ చూపు, మీ మాట అని మాథ్యూ అయితే అడుగుతున్నాడు. అలా ఉంటేనే అన్నీ కవర్ చేయగలం అంటూ, సరే గాని ఒక్కసారి అవతలకు వెళ్ళు అంటూ చెప్పాడు. అవతలకు వెళ్లేసరికి అక్కడ భోగి ఒకటి పాతది సగం వరకు కిందనైతే ఉంది. అంటే రైల్వే ట్రాక్ కి సగం వరకు కిందనైతే ఉందన్నమాట, సైడ్ కి లాగా ఒరిగిపోయి. అక్కడంతా ఓకేనా అని అడిగాడు. అడిగేసరికి మాథ్యూ ఉండండి సార్ వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్ళబోతుంటే, నో వెళ్ళొద్దు, దూరం నుంచి చూడు అని చెప్తున్నాడు. సరేనని చెప్పి చూశాడు. ఏం లేదు సార్ నార్మల్ గానే ఉంది అని అంటే, సరే ఇలా రా అంటూ తన్ని పక్కకి రమ్మన్నాడు. తను వచ్చేసిన తర్వాత తన పిస్టల్ తీసి ఒకసారి అయితే షూట్ చేశాడు. అక్కడ షూట్ చేసేసరికి ఆ డోరు, బ్యాక్ సైడ్ డోర్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయింది. అందులో నుంచి బోల్డ్ అన్ని బ్యాట్స్ అయితే బయటకు వచ్చేసరికి మాథ్యూ అయితే భయపడిపోయాడు. ఇంకా తనేమో ఏంటి సార్ ఇది, ఏం లేనట్టుగుంది, ఇన్ని బ్యాట్స్ ఉన్నాయి ఇందులోని అని అంటే, వాసన బట్టి పసిగట్టానని చెప్తుంటే, ఓ మీరు చాలా జీనియస్ సార్ అని అంటున్నాడు. సరే పొగడ్తలు చాలులే గాని ఇక్కడ ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలుసా అని అన్నాడు. అని అంటే తెలుసు,
ఇక్కడ రైల్వే ట్రాక్ వేస్తున్న సమయంలోని ఈ కొండ ఏదైతే ఉందో దీన్ని తవ్వాల్సి వచ్చింది. సగం వరకు తవ్వారు. ఆ తర్వాత వాళ్ళకి మధ్యలోనే ఏదో తేడాగా కనిపించింది. అక్కడ ఏదో ఒక రాయి ఉంటే దాన్ని తొలగించారు. తొలగించిన తర్వాత ఆ లోపలికి వీళ్ళకి ఏదో స్వరంగంలా కనిపించిందంట. నిజమేనా అని అడుగుతున్నాడు. సగం వరకు బాగానే చెప్పావు. స్వరంగంలా కనిపించిన మాట నిజమే. ఆ తర్వాతే ఈ మిస్టరీ అంతాను. ఆ తర్వాత అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ లోని చాలా మంది కనిపించకుండా పోయారు. ఒక 2-3 మాత్రం బతికి బయటపడ్డారు. అందులో ఒక ఆయన చెప్పడం ఏంటి అని అంటే, ఆ రోజు తనకి బాగాలేదనేసి దూరంగా వచ్చి కూర్చున్నాడంట. ఈలోగా వర్క్ చేస్తున్న వాళ్ళు లోపలికి వెళ్లి ఆ బండరాతిని తొలగించి అక్కడ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే లోపల నుంచి ఎన్నో బ్యాట్స్ అయితే బయటకు వచ్చాయంట. ఆ తర్వాత వీళ్ళు కొంచెం దూరం వెళ్లేసరికి ఏం జరిగిందో తెలియదు గాని చాలా గట్టిగా అరిచారు. బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత చాలా గట్టిగా అరుపులు వినిపించేసరికి తిను లేచి వెళ్దాం అనుకునేసరికి గట్టిగా అరుస్తూ ఒక అతను అయితే కిందన పడిపోయి ఎవరో లోపల నుంచి లాగినట్టుగాను లోపలికైతే వెళ్ళిపోయాడంట. అంతేకాకుండా లోపల నుంచి ఏవో భయంకరమైన అరుపులు వినిపించాయంట అని చెప్తున్నాడు జానసన్. అవునా, అయితే ఇక్కడ అని అంటే, ఏమో అది కనిపెట్టడానికే మనం వచ్చింది అని అంటున్నాడు. ఈలోగా అవతల అలికిడైతే వినపడుతుంది. అంటే ఏదైతే భోగి ఉందో పాడైపోయిన భోగి అవతల నుంచి అలికిడైతే వినపడుతుంది. ఆ గుహ దగ్గరికి అయితే వెళ్లారు వీళ్ళు. సార్ నాకు ఎందుకన్నా భయం వేస్తుంది సార్ అని మాథ్యూ అయితే అంటున్నాడు. ఎందుకు భయం? నేను కూడా ఉన్నానుగా, ఏం పర్వాలేదులే అంటూ అలికిడైన వైపు అటుపక్కకు టార్చ్ అయితే వేశాడు. టార్చ్ వేయగానే అక్కడ ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని ఒక అమ్మాయి అయితే నించొని వీళ్ళ వైపు అయితే వస్తుంది. ఇదేంటి, ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడ అని అంటుంటే, కూల్ డౌన్ సార్, నేను మీలానే రాయ్ ఏజెంట్ని, సార్ పంపించారు అంటూ తన ఐడి కార్డ్ అయితే చూపించింది. చూపించేసరికి ఇంకా చూశాడు. చూసి రేచల్ అని అంటే ఎస్ సార్ అని తనైతే చెప్పింది అనమాట. పక్కనున్న మాథ్యూ ఏమో, అవును ఆడపిల్ల కదా, మీరెందుకు ఇది ఒప్పుకున్నారు, వేరే కేసు ఏదైనా చూసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అంటూ ఉంటే ఈలోగా వెనకాతల నుంచి ఒక బ్యాట్ అయితే ఫాస్ట్ గా వస్తుంది మాథ్యూ దగ్గరికి. వస్తూ ఉంటే తన చేత్తో ఇలా పట్టుకుంది రేచల్. పట్టుకొని దాన్ని గట్టిగా అవతలకైతే విసిరేసింది. విసిరేసరికి తను భయపడిపోయాడనమాట మాథ్యూ. ఈలోగా అవతల ఉన్న జానసన్ అది చూసి నవ్వి, ఓ ఆడపిల్లలు ఇలాంటి వాటికి రాకూడదు కదా, చూసావు కదా నీకన్నా షార్ప్ అని అంటున్నాడు. అంటూ ఉంటే దానికి రేచల్ అయితే నవ్వింది. సరే ఇంకా లోపలికి వెళ్దామా అని అన్నాడు జానసన్. అనేసరికి సరే సార్ వెళ్దాము అని చెప్పేసి, ఉండండి ఒక్క నిమిషం అని తను కొంచెం ముందుకు వెళ్ళి టార్చ్ వేసి దూరంగా కొట్టి చూస్తుంది. లోపలంతా కూడా బాగా నల్లగానైతే ఉంది, ఏవి కూడా కనిపించట్లేదు. పైగా బ్యాడ్ స్మెల్ అనమాట. బ్యాడ్స్ ఉంటే జనరల్ గా స్మెల్ అయితే వస్తుంది కదా, మాస్కులు పెట్టుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి అందరూ మాస్కులు అయితే పెట్టేసుకున్నారు. సో వీళ్ళు లోపలికి అయితే వెళ్తున్నారు. లోపలంతా బాగా చీకటిగా ఉంది. వీళ్ళ చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో టార్చ్ అయితే ఉంది. టార్చ్ వేస్తుంటూ ఫస్ట్ ఈ రేచల్, తర్వాత జానసన్, తర్వాత మాథ్యూ అయితే వెళ్తున్నారు. వెళ్తూ ఉన్న సమయంలోనే కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి ఏంటి అని అంటే ఒక పాత రైల్వే ట్రాక్ కి సంబంధించిన ఒక ఇనుప మొక్క అయితే కనిపించింది. ఇదేంటి ఇది లోపలికి ఎలా వచ్చింది అంటే మన వాళ్ళు ఇంతవరకు వచ్చారా అని అనుకుంటున్నారు. అనుకొని ఇంకా లోపలికి వెళ్తుంటే అక్కడ అన్ని కూడాను శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎముకలు గూడ్లు అన్నమాట. కొన్ని అయితే పాడైపోయాయి పూర్తిగాను, కొన్ని బానే ఉన్నాయి. ఇంకా అవి చూడగానే మాథ్యూ అయితే జడిసిపోతున్నాడు. సార్ భయం వేస్తుంది సార్, ఇక్కడ ఏంటి సార్ ఇలా ఉన్నాయి అని. అయితే అప్పుడు కనిపించిన వర్కర్స్ అందరూ వీళ్ళే అంటారా అంటూ అంటున్నాడు. అంటుంటే అవును ఒక్క నిమిషం ఆగు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలనగానైతే చూశాడు. మొత్తం అంతాను చూశాడు. వాళ్ళే అంటే వాళ్ళ ఐడి కార్డ్స్ అవన్నీ కూడా ఇంకా బాగా మురికి పట్టేసి అక్కడ నేల మీద అయితే పడిపోయి ఉన్నాయన్నమాట. ఉండేసరికి అయ్యో వీళ్ళే అనేసి మాథ్యూతోనైతే అన్నాడు. అనేసరికి చాలా భయపడిపోయాడు మాథ్యూ. అమ్మో ఏం జరుగుతుంది సార్, ఇక్కడ ఏమై ఉంటుంది
అయినా వీళ్ళందరూ ఇలా అయిపోయారేంటి అని అంటున్నాడు. ఏమో అదే మనం ఇప్పుడు కనిపెట్టాలి. సరే లోపలికి వెళ్తేనే కదా తెలుస్తుంది ఏ విషయమైనా అంటూ లోపలికి అయితే వెళ్తున్నారు. సార్ నాకు భయం వేస్తుంది సార్, ఇంతమంది చనిపోయారంటే మన పరిస్థితి ఏంటి, మనం కేవలం ముగ్గురమే ఉన్నాం పై అంటున్నాడు. కంగారు పడుకు, ఎందుకు అంత కంగారు అంటూ తన జేబులో గన్ అయితే పట్టుకొని బయటికైతే తీశాడు. తీసి మరో చేతిలో టార్చ్ పట్టుకొని అంతా చూస్తూ ముందుకైతే వెళ్తున్నారు. కేవలం వీళ్ళు వేసిన అడుగులు చప్పుడు మాత్రమే అక్కడ పడుతుంది. కొంత దూరం వచ్చేసరికి అక్కడ వాటర్ లాగా అయితే ఉంది. దాని మీద కాలు వేసేసరికి నీళ్ళ మీద కాళ్ళు వేస్తే ఎలాగా చపక్ చపక్ మన అంటుందో అలా అయితే శబ్దం వస్తుంది. రేచల్ ముందునే వెళ్తుంది కదా. ఈలోగా జానసన్ అయితే ఆపి రేచల్ ఆగు అంటూ ఆపాడు. ముందుకు వెళ్ళకు అంటూ కొంచెం ఆగి తను అక్కడ టార్చ్ అయితే కొట్టేసరికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకొంచెం పైకి అయితే పెట్టాడు ఇలా టార్చ్ని. పెట్టేసరికి అక్కడ గబ్బిలంలాగా వేలబడుతూ ఒక ఆకారం అయితే కనిపించింది. ఇంకా అలా టార్చ్ తన మీద పడగానే గట్టిగా అరుస్తూ వీళ్ళ మీదకి ఎగిరాడు. ఎగిరేసరికి తన పిస్టల్తోని కాల్చేశాడు జానసన్. కాల్చగానే తనైతే ఎగురుకుంటూ గాయం తగిలింది, అయినా కూడా దాన్ని భరించుకుంటూ ముందుకైతే పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయాడు. లోపల ఏముందో తెలియదు ఎవరికి. ఇంకా పదండి వెళ్దాము అంటూ చుట్టూ అంతా కూడా చూసుకుంటూ లోపలికైతే అడుగులు వేస్తూ వెళ్తున్నారు. మాథ్యూ అయితే వణికిపోతున్నాడు. సార్ వెళ్ళిపోదాం సార్, నాకు భయం వేస్తుంది సార్, వాడి చూడండి ఎలా ఉన్నాడో, వంటి మీద బట్టలు కూడా లేవు, అయినా గబ్బిలంలా ఏంటి వాడు అలా వేలబడి ఉన్నాడేంటి అని అడుగుతున్నాడు. అదే చూద్దాం పద, ఏం కాదులే కంగారు పడుకో అంటూ ముందుకైతే తీసుకెళ్లాడు. ఈలోగా రేచల్ ఫాస్ట్ గానైతే వెళ్ళిపోతుంది. రేచల్ ఆగు, ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని అంటుంటే రండి సార్, ఏం పర్వాలేదు, ఏం కాదు రండి అని పిలుస్తోంది. సరే ఇంకా వీళ్ళు కూడా వెనకాతలు అయితే వెళ్లారు. ఈలోగా రేచల్ 2-3 అడుగులు వేసిందో లేదో పెద్ద అగాధంలోనైతే పడిపోయింది. గట్టిగా అరుస్తూ తనైతే అందులో పడిపోయేసరికి రేచల్ అంటూ తను ఒక అడుగు వేసేసరికి ఇప్పుడు వాళ్ళున్న ప్లేస్ దగ్గర కూడాను ఏదో అగాధంలాగా అయ్యి వాళ్ళు కూడా ఆ టన్నెల్లోనైతే పడిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు అలా పడిపోయారో అది ఒక టన్నెల్ అని తెలుస్తుంది వాళ్ళకి. గట్టిగానైతే అరిచేస్తున్నాడు మాథ్యూ. అండ్ అలాగే జానసన్ మీద అయితే పడిపోయాడు. ఇంకా మొత్తానికి ముగ్గురు కలిపి ఒక పెద్ద స్వరంగ మార్గంలో నుంచి బయటికైతే వచ్చారు. ఆ బయటకు వచ్చేసరికి అదంతా కూడాను పూర్తిగా చీకటిగానైతే ఉంది. నిర్మానుష్యంగా చెట్లు చామలతోనైతే నిండి ఉంది. పైన ఆకాశం కనిపించట్లేదు, అంతా కవర్ అయిపోయింది అనమాట. కంప్లీట్ గా చెట్లతోని దగ్గరికి ఇలాగా మూసుకుపోయినట్టుగానైతే ఉన్నాయి. చుట్టూ కొండలు మధ్యలో ఉందన్నమాట ఆ ఏరియా అంతా కూడాను. కొండ మధ్యలో లోయలాగా అయితే ఉంది. దానికి కవరింగ్ గా పైన అంతా కూడా చెట్లు అనమాట. సో వాళ్ళకి ఏం కనిపించట్లేదు, అక్కడ ఏం తెలియట్లేదు. ఆ టన్నెల్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళు అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. చుట్టూ అంతా చూసి భయపడిపోతున్నాడు. సార్ మనం ఇంక బయటికి వెళ్ళామా, ఈ టన్నెల్లో నుంచి బయటికి వెళ్ళామా, లోపలికైతే వచ్చాం గాని ఎలా బయటికి వెళ్ళాలి అని ఏడుస్తున్నాడు. మాథ్యూ ఆగు, ఎందుకు అలా ఏడుస్తావంటూ తనైతే గసురుకున్నాడు. ఈలోగా పక్కనున్న రేచల్ కిందన కళ్ళు తిరిగి అయితే పడిపోయింది. రేచల్ అని లేపుతుంటే తను స్ట్రోక్లోకి అయితే వచ్చింది. ఈలోగా వాళ్ళ దగ్గరికి వెనకాతల నుంచి ఎగురుకుంటూ ఒక పెద్ద ఆకారం అయితే వీళ్ళ దగ్గరికి వస్తుంది అనుకుంటూ. దాని పళ్ళు 2 కూడాను బయటకైతే ఉన్నాయి. అది ఒక మనిషి, అది ఒక మగతిని రూపము. పళ్ళకి ఇక్కడ ఈ కార్నర్స్ ఇలా ఎగురుకుంటూ వీళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాడు. మాథ్యూని అయితే గట్టిగా పట్టుకుండేసరికి మాథ్యూ కాలు గట్టిగా పట్టేసుకున్నాడు జానసన్. ఎప్పుడైతే తను జానసన్ పట్టుకున్నాడో వాడు అలా ఎగురుకొని వెళ్తున్న వాడు మాథ్యూని అయితే వదిలేశాడు. ఇంకా అంటే ఆ బరువు తట్టుకోలేక వదిలేసరికి మాథ్యూ ఇంకా జానసన్ వెళ్ళి మరో చోట అయితే పడ్డారు. ఈలోగా రేచల్ లేచి వీళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. సార్ అనుకుంటూ వస్తూ ఉంటే ఏంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసి వీళ్ళు భయపడిపోతూ అంతా చూస్తున్నారనమాట. ఈ లోపు రేచల్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి ఏమైంది సార్, బాగానే ఉన్నారుగా అని అడుగుతుంది. మేము బాగానే ఉన్నాం కానీ నీకు పర్వాలేదు కదా, బాగానే ఉంది కదా అని అంటే ఓకే సార్ అని చెప్పేసింది. ఇంకా వీళ్ళు ఏంటి అని అంటే
మళ్ళీ అక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఇంకా అక్కడ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఇందాకలా మనం వచ్చినవే మీకు గుర్తుందిగా, లేదంటే ఆ టన్నెల్లోకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం అని అంటే, లేదు టన్నెల్ ఉంది అని అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది, మనం చూద్దాము, ఇది కావాలనే ఎవరో నిర్మించుకున్నారు అని చెప్తున్నాడు. అంతా కూడా చెక్ చేస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడంతా మళ్ళీ నార్మల్గా కనిపిస్తుంది. అంటే ఆ మొత్తం అంతా కూడాను, ప్రదేశం అంతా కూడాను అడవిలాగే ఉంది. ఒక దగ్గరికి వెళ్ళేసరికి అంతా నార్మల్గా, అంటే నడిచే పాత్వే ఎలా ఉంటుంది అలా అయితే కనిపిస్తుంది. కనిపించేసరికి ఇక్కడ ఎవరో నివసిస్తున్నారు అని చెప్పేసి జానసన్ అయితే అన్నాడు. సరే వెళ్దాము అని చెప్పి ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా దూరంగాను ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. ఇల్లులు అవి కూడా ఎలా అంటే వుడెన్ హౌసెస్ అన్నమాట. ఇక్కడ ఇల్లులు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళేంటి మెల్లగానైతే వెళ్తున్నారు. మనం అలా వెళ్ళిపోకూడదు, డైరెక్ట్ గా వెళ్తే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో తెలియకుండా వెళ్ళిపోయామంటే మనకి డేంజర్ అని చెప్పేసి ఈ జానసన్ ఏంటి అని అంటే మెల్లగా ఎవరికి కనిపించకుండా అవతలకైతే వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనం అయితే ఉన్నారు. అందరూ కూడా ఏంటనంటే నార్మల్ పీపుల్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు. చక్కగా వాళ్ళ డ్రెస్ సెన్స్ అంతా బానే ఉంది. అందరూ ఒక దగ్గర గ్రూప్ గా ఫామ్ అయ్యి నించుని ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర కర్రలు, ఈటలు ఇవైతే ఉన్నాయి. వీళ్ళేంటి ఇక్కడ ఉన్న జానసన్ అనుకున్నాడు, అక్కడ ఉన్న ట్రైబల్స్ ఏమో అని అనుకుంటున్నాడు. చూస్తున్నాడు దూరం నుంచి చూస్తూ సౌండ్ చేయకుండా ఇక్కడే ఉందాము, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో విందాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అది ఎలా అంటే కిచకిచలాడుతున్నట్టుగానైతే వినబడుతుంది. చెవులకి స్పష్టంగాను వాళ్ళ మాట అయితే వినపడట్లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తామా అని అంటే వద్దొద్దు, ఇంకా ముందుకు వెళ్తే రిస్క్ చేసినట్టే, దొరికిపోతాము అని జానసన్ అయితే అంటున్నాడు. ఈలోగా రేచల్ కాల్ తనుకొని ముందుకైతే పడిపోయింది. అని గట్టిగా అరిచేసరికి అందరూ ఇటైతే చూశారు. అంతే, అందరూ కోపంగానైతే వీళ్ళ కాస్త తిరిగారు. క్యానియన్ టీట్స్ ఏవైతే ఉంటాయి, కూరలు అంటాం కదా, అవైతే బయటికి ఇలా వచ్చేసాయి అందరికీ. అండ్ అలాగే వాళ్ళ కళ్ళు డిఫరెంట్ గా మెరుస్తున్నాయి అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళ దగ్గరికి ఒకేసారి అటాక్ అన్నమాట. ఇంకంతే, వీళ్ళిద్దరూ పరుగు, ఎవరంటే జాన్సన్ ఇంకా అలాగే మాథ్యూను అక్కడ ఉండకుండా పరిగెడుతుంటే మాథ్యూ నా వెనకతలేరా అని చెప్తున్నాడు. తనేది రేచల్ ఏది అని వెనక్కి తిరిగి చూసేసరికి రేచల్ అయితే అక్కడ కనిపించలేదు. అండ్ వాళ్ళందరూ వీళ్ళిద్దరు వెనకతలే పడేసరికి ఎలాగొకలాగా దాగుని కొంచెం దూరం అయితే వెళ్ళిపోయారు. అక్కడ ఒక జలపాతం ఉంటే ఆ జలపాతం లోపలికి వెళ్ళిపోయి, జలపాతం లోపల ఒక చిన్న గృహలాగా అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడే ఉన్నారనమాట. ఈలోగా అక్కడక్కడే తిరుగుతున్నారు వీళ్ళందరూ, గాని ఆ వాటర్ లోకి అయితే రావట్లేదు. అమ్మయ్య అనుకున్నారు. వాళ్ళకి తప్పించుకొని దూరంగా ఇక్కడే ఉండడం సేఫ్ ఏమో, రేచల్ ఏమైందో అని ఆలోచిస్తున్నారు. సార్ నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్, ఎలా వెళ్ళాలో బయటికి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి భయపడిపోతున్నాడు ఈ మాథ్యూ. భయపడవద్దు, ఎందుకు అంత భయపడతావు, ఉండు నేను కూడా చూస్తున్నాను కదా అని చెప్తున్నాడు. ఈలోగా ఏంటి అని అంటే ఆ నైట్ అంతా కూడా వాళ్ళు అక్కడే గడిపేశారు. మార్నింగ్ అయితే అయ్యింది. మార్నింగ్ అయితే అక్కడ చాలా నిశ్శబ్దంగానైతే అయిపోయింది అనమాట. ఎండ్ అయితే రావట్లేదు అక్కడికి. కాకపోతే మార్నింగ్ అయినప్పుడు మనకి సెన్స్ తెలుస్తుంది కదా, అలా కాస్త తెలుస్తుంది అనమాట. కొంచెం వెలుతురుగా అనిపిస్తే ఏంటి ఇంత కామ్గా, చాలా సైలెంట్ గా ఉంది ఈ ఊరంతాను అని చెప్పేసి మళ్ళీ బయటికి అయితే వచ్చారు. ఇంకేంటనంటే ఏదో ఒకటి తినాలి కదా, వాళ్ళకి ఆకలేస్తుంది. అప్పటికే నైట్ అంతా కూడా ఏం తినలేదు. రేచల్ ఏమైందో తెలీదు. ఇంకా అందుకనే మెల్లగా ఆ వాటర్ ఫాల్లో నుంచి బయటకైతే వచ్చి అంతా చూస్తుంటే ఎక్కడ ఎటువంటి సౌండ్ అయితే లేదు, ఎవరు కనిపించకపోయేసరికి ఇంకా వీళ్ళు బయటకైతే వచ్చారు. అక్కడంతా చూసేసరికి అక్కడంతా తిరుగుతున్న సమయంలోనే వాళ్ళకి ఏంటనంటే అదంతా అడవే కదా, అక్కడ పళ్ళ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏవో కావాల్సినవి తీసుకొని తినేసి కాస్త ఫ్రెష్ అయ్యి అంతా కూడా చూస్తున్నారనమాట. చూస్తుంటే ఈ జానసన్ ఒకటైతే కనిపెట్టాడు. అదేంటి అనంటే అక్కడను వీళ్ళకి ఏంటనంటే ఏవో చిన్న మార్క్స్ అయితే ఉన్నాయి.
అంటే యారో మార్క్స్ అయితే పెట్టున్నాయన్నమాట. ఉండేసరికి ఇదేదో దేనికి ఇండికేషను, ఎక్కడికి వెళ్తుంది ఈ యారో మార్క్స్ అని చెప్పేసి మెల్లగానైతే అవి చూసుకొని వెళ్తున్నాడు. ఈ లోపు అది దట్టమైన అడవి కదా, పాములు ఏవో పులులు అరుపులు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. సార్ నాకు భయం వేస్తుంది సార్, ఓ పక్క ఈ జంతువులు, మరో పక్క జంతువులు లాంటి మనుషులు, ఏంటి సార్ ఇవన్నీ అని అడుగుతున్నాడు. నీకు ఇంకా అర్థం కాలేదా, వాళ్ళు వ్యాంపైర్స్, అంతరించిపోయారు అనుకున్న వ్యాంపైర్స్ వాళ్ళు అని చెప్తున్నారు. వ్యాంపైర్సా? ఎప్పుడో మా తాతల కాలం నాటి అది నిజం కాదు, ఏదో ఫోక్ టైల్ అని చెప్పేసి అనుకోవడం నేను విన్నాను. కానీ నిజంగానే అలా ఉన్నారా అంటే, మరి రాత్రి చూసారు కదా, వాళ్లే ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు ఎన్నో కాలాలు, ఎన్నో శతాబ్దాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. బయట ప్రజలకి తెలియకుండాను వీళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఇక్కడ ఇలా ఇంత దీనిగా ఉండరు కదా అని, సరే మనం కనిపెడదాం పదా అంటే, ఎందుకు సార్ ఇవన్నీ మనం కనిపెట్టడం, అవసరం ఏముంది, మనం ఇంటికి వెళ్తే చాలు, ఇంటికి ఎలా వెళ్లాలో చూడండి సార్ అని అంటున్నాడు. చెప్పింది ఆలకించు, ముందు ఇక్కడి నుంచి పద, ఆ యారోస్ ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాము, ఆ తర్వాతే మనము అని చెప్తున్నాడు. ఏంటో అనుకుంటూ చచ్చినట్టుగా ఇంకా మాథ్యూస్ అయితే తన వెనకాతలు వెళ్తున్నాడు, జోనసన్ వెనకాతల. ఇలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఒక ఏరియాకి అయితే వచ్చారు. అదేంటి అని అంటే, మళ్ళీ నిన్న ఎక్కడికైతే వచ్చారో ఆ జనాల్ని అందరినీ చూసారో ఆ ఏరియా అన్నమాట. సార్ మళ్ళీ ఇక్కడికే వచ్చాం సార్, ఇక్కడ నుంచి అటు వెళ్తే మనం నిన్న వచ్చిన వేలోకి వెళ్ళిపోతాం, అప్పుడు ఆ టన్నెల్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని అంటున్నాడు. అంటుంటే ఉండు ఎందుకు అంత కంగారు అంటూ అవతలకైతే వెళ్ళాడు. రేచల్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను, నీకు అర్థం కావట్లేదా, తను మనలాగే రా ఏజెంటే, తను కనిపించకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఫీల్ అవుతారు అంటూ వెతుకుతున్నాడు. వెతుకుతుంటే కర్మరా బాబు అని తల కొట్టుకుంటున్నాడు మాథ్యూస్. మొత్తానికి వాళ్ళ అవతలకైతే వెళ్ళారు. వెళ్తే అదంతా నిశ్శబ్దం. నిన్నైతే జనాలు ఉన్నారు, కనిపిస్తున్నారు, ఈ రోజు అసలు ఎవరు లేరు. అంటే కొంచెం వెలుతురుగా ఉంది కదా, ఎవరు లేరు. లేకపోయేసరికి సార్ ఇదేంటి సార్ ఇక్కడ ఎవ్వరు లేరు, నిన్న అంతమంది జనాలు ఉన్నారు అని అంటే, అక్కడ చూడు అని పైకైతే చూపించాడు. అక్కడ ఒక దగ్గర ఎవరో జరిగినట్టుగానైతే అయ్యింది, అంటే వీళ్ళని చూసి జరిగినట్టుగానైతే అయ్యింది. అయ్యేసరికి ఎవరు సార్ అది, వెళ్ళిపోదాం సార్ వెళ్ళిపోదాం సార్ అని అడుగుతున్నాడు. అడుగుతుంటే సరే వెళ్ళిపోదాం అంటూ నిన్న వచ్చిన ఆ వే వైపు అయితే వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఏ టనల్లో నుంచి అయితే కిందకి దిగారో ఆ టనల్కి ఒక పెద్ద బండరాయి అడ్డు పెట్టేసి అయితే ఉందన్నమాట. ఉండేసరికి సార్ మనం ఎలా వెళ్ళాలి సార్ ఈ టన్నెల్లో నుంచి, ఇప్పుడు ఈ రాయిని తీయాలి అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడుకు, ఎవరో కావాలనే చేశారు కదా ఇది, సరే చూద్దాము, ఇది కాకుండా ఇంక వే ఉందేమో చూద్దాంలే, కంగారు పడుకు అని చెప్తూ అలాగా వెళ్తున్నాడు. ఈలోగా తన వెనకాతల ఎవరో ఎగురుకుంటూ వచ్చినట్టుగానైతే అనిపించింది. అంటే అది కొంచెం చీకటి ప్రదేశం అన్నమాట, ఎవరో ఎగురుకుంటూ వచ్చినట్టుగానైతే అనిపించింది. వెంటనే పక్కనున్న మాథ్యూస్కి అయితే అలర్ట్ చేసి, నువ్వు ఆగు మాథ్యూస్, ఇక్కడ వద్దు, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి పద అంటూ ఫాస్ట్గా అక్కడి నుంచి ఆ వేలో నుంచి పక్కకైతే వచ్చేసారు. తర్వాత వాళ్ళ వెనకాతల ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. ఈలోగా మెల్లగా శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. అప్పటికే సాయంత్రం అవుతుందన్నమాట. వీళ్ళు పొద్దున్నుంచి అవన్నీ తిరుక్కుంటూ ఉన్నారు. సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోతున్న సమయంలోని శబ్దాలు అయితే వినబడుతున్నాయి. కీచుమంటూ నిన్న ఎలా అయితే మాటలు వినిపించాయో అలాగే శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి. వినిపించేసరికి ఈ మాథ్యూస్ ఏమో కంగారు పడిపోతున్నాడు. సార్ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం సార్, అక్కడికి వెళ్ళి దాక్కుందాం సార్, మీకు ఐడియా ఉందా, గుర్తుందా, అవే గుర్తుందా అని అడుగుతున్నాడు. నువ్వు ఆగు మాథ్యూస్, కంగారు పడుకు, నాకు గుర్తుందిలే, నిన్ను సేఫ్గా ఇంటికి తీయబెట్టే బాధ్యత నాది, ఓకేనా అని చెప్తూ తను జాగ్రత్తగానైతే తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఇద్దరును ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోయి వాటర్ ఫాల్ గృహలోకి అక్కడైతే ఉన్నారు. ఉండేసరికి వీళ్ళలోగా అక్కడికైతే కొంతమంది జనాలు వస్తున్నారు, అక్కడే తిరుగుతున్నారు అనమాట. కానీ వాటర్ లోపలికైతే రాలేకపోతున్నారు. ఇంకా మాథ్యూస్ అయితే కంగారు పడిపోతున్నాడు. సార్ వాళ్ళు చూసినట్టున్నారు సార్, ఈ రోజు మనల్ని చూసేసారు, అయిపోయింది, మన పని అయిపోయిందా అనుకుంటే కంగారు పడుకు, మాట్లాడుకు, వాళ్ళు ఈ వాటర్లోకి రాలేరు అని చెప్తున్నాడు. ఎందుకు సార్, ఎందుకు రాలేరు అని అంటే, నువ్వు చూడలేదా
ఈ వాటర్ పైన ఒక పెద్ద సిలువ ఉంది, ఆ వాటర్ ఫాల్ పైన ఒక పెద్ద సిలువ ఉంది, నువ్వు చూడలేదా అని అంటున్నాడు. అంటే చూడలేదు సార్, అంతగా అబ్జర్వ్ చేయలేదని అంటే, వీళ్ళు ఈ లోపలికి రాలేరు ఈ వాటర్లోకి అని చెప్పేసి మళ్ళీ అక్కడే కూర్చున్నారు. నైట్ అంతా వాళ్ళు అక్కడే అలా తిరిగారు, గట్టి గట్టిగా అరుస్తున్నారు, భయపెడుతున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి అయితే రాలేకపోతున్నారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయింది, అంటే సెకండ్ డే. వీళ్ళకైతే నకనకలు ఆడిపోతున్నారు అనమాట. ఏదో ఫ్రూట్స్ తినేసి ఉన్నారు ముందు రోజు, ఇంకేముంటుంది, చాలా నీరసం కూడా వచ్చేస్తుంది. పైగా ఈ రేచల్ ఎక్కడుందో తెలియట్లేదు. ఇంకా ఈలోగా మళ్ళీ వీళ్ళు బయటకైతే వచ్చారు. వచ్చేసరికి ఆ రోజు ఇంకా 2-3 అక్కడైతే తిరుగుతున్నారనమాట. మళ్ళీ లోపలికి వచ్చేసారు. వాళ్ళు వెళ్లే వరకు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న ఫ్రూట్స్ ఏవో తెంపుకొని తిన్నారు. తినేసి ఇంక ఇలా లాభం లేదు, మనం ఇంకొక వేన్ అయితే వెతకాలి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిన దారి కాకుండా మరొక దారిలో నుంచి అయితే వెళ్లారు. అంటే ఆ ఏదైతే వాళ్ళందరూ సమావేశం అయ్యారో ఆ వే కాకుండా మరొక వే వైపు అయితే వెళ్లారు. అక్కడ కొంచెం చీకటిగా ఉంది, అయినా ధైర్యం చేసి వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న లైటర్ అయితే ఆన్ చేశారు. లైటర్ ఆన్ చేసి అక్కడ కొన్ని పుల్లలు ఉంటే అవన్నీ తీసేసి ఒక కాగడాలాగైతే చేసుకొని ముందుకైతే వెళ్తుంటే వీళ్ళ దగ్గరికి రావట్లేదు, కానీ పైన అటు ఏవో ఎగురుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఈలోగా వీళ్ళు ఆ ప్లేస్ లోకి అయితే వెళ్ళారు. చూసేసరికి ఒక టన్నల్ అయితే కనిపిస్తుంది. బాగా ఆకులు చెత్త చెదారం పడిపోయి అయితే ఉండేసరికి లోపలికి వెళ్దామా అని అనుకున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నారు. చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, భరించలేకపోతున్నారు. అయినా కూడా లోపలికి అయితే వెళ్తున్నారు. ఇంకా అక్కడ కూడా చాలా మంది శవాలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ దాటుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. ఈలోగా జాన్సన్ అన్నాడు, రేచల్ పాపం ఎక్కడుందో ఏమైపోయిందో, మనతో వచ్చుంటే బాగున్ను, తను వదిలేసి వెళ్తున్నాము, నాకు గిల్టీగా అనిపిస్తుంది అని అంటే, మీరెప్పుడు ఇంతే సార్, పదండి, ఆ అమ్మాయి మటుకు అమ్మాయి వచ్చేస్తుందిలేండి, లేకపోతే లేదు, అయినా ధైర్యం చేసి వచ్చింది కదా అంటూ మాట్లాడుతున్నాడు. ఈలోగా ఏదో ఒకటి వాళ్ళ పైనుంచి గట్టిగా అరుచుకుంటూ వెళ్ళినట్టుగానైతే అనిపించింది. తనేమో కాగడాతో ఇలా 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 అంటూ పక్కనున్న మ్యాచెస్ అయితే గట్టి పట్టుకున్నాడు. పద వెళ్ళిపోదాం అంటూ మాట్లాడుకో అని చెప్పి కొంచెం దూరం అయితే వచ్చారు. అక్కడ వే అంతా కూడాను చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. వీళ్ళు వెళ్తున్న కొలది పెద్దగా ఉన్న టన్నెల్ చిన్నగానైతే అయిపోతుంటే ఈ లోపు వీళ్ళు కొంచెం దూరం వెళ్లేసరికి బాగా చిన్నదైపోయింది. ఒక సింగిల్ పర్సన్ వెళ్లే విధంగానైతే ఉంది. అది కూడా ఏంటనంటే రౌండ్ గా ఉందన్నమాట. ఉంటే ఇలా కిందన పాక్కుంటూ వెళ్తున్నారు. పాపం అక్కడ అవతల ఉందో లేదో కూడా వీళ్ళకి తెలియదు. ఈలోగా కొంచెం దూరం వెళ్లేసరికి వెలుతురు కనిపించేసరికి మ్యాథ్యూస్ ఆనందం అనమాట. సార్ వెలుతురు కనబడుతుంది సార్, మనం బయటకు వచ్చేసాం సార్, బతికిపోయాం సార్ అంటున్నాడు. అంటే పద నువ్వు అంటూ ఇంక ఇలా డేక్కుంటూనే వాళ్ళిద్దరూ, తను అయితే బయటకు వచ్చాడు. ఈలోగా జాన్సన్ సగం వరకు వచ్చేసరికి వెనకాతలు ఎవరో గట్టిగా కాలైతే పట్టుకున్నారు. గట్టిగా అరుపు అయితే వినిపించింది. ఈలోగా బయటనున్న మ్యాథ్యూస్ ఏమో సార్ సార్ అని అంటున్నాడు. తన చేతులు అయితే పట్టుకొని లాగుతూ ఉంటే అవతల కాళ్ళ దగ్గర రేచల్ అయితే కనబడుతుంది. తనకి క్యానియన్ టీత్స్ బయటికి వచ్చేసి ఉన్నాయి. తన కాళ్ళని బయట చేస్తుంది. గట్టిగా అరిచేస్తున్నాడు జాన్సన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ జరిగినవన్నీ కూడా చెప్పు బయట మన వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఎవరు రానివ్వకుండా చెయ్యండి, అక్కడ టన్నెల్ దగ్గర అడ్డు పెట్టించేసేయండి అని చెప్పేసి ఇంకా ఇటు సైడ్ ఎవరు కూడా రానివ్వకుండా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోమని చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే సార్ మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోమని చెప్పానా, వెళ్ళు, నేను ఎలాగైనా వస్తాను అని చెప్తున్నాడు. ఇంకా తను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మ్యాథ్యూస్ వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ గవర్నమెంట్ తో చెప్పి అక్కడ టన్నెల్ కంప్లీట్ గా క్లోజ్ చేయించేశారు. అండ్ అక్కడ ఒక రాయిలాగా అయితే అడ్డు పెట్టేశారు. అంతా నార్మల్ అయిపోయింది. ఇంకా అందులో నుంచి ఎవరు బయటికి రాలేరు అనుకున్నారు. అయితే ఒక పక్క టన్నెల్ అయితే క్లోజ్ చేయించేశాడు, మరొక పక్క వీళ్ళు వచ్చిన వే ఉంది కదా, అది ఇంకా ఓపెన్ లోనైతే ఉంది. పౌర్ణమి అయితే వచ్చింది. ఈలోగా జాన్సన్ మళ్ళీ యథావిధిగా తన ఆఫీస్కి అయితే వచ్చాడు. మ్యాథ్యూస్ అయితే జాన్సన్ చూశాడు. సార్ మీకేం కాలేదా, కాలేది, మీరు చనిపోయారని ఇక్కడ వాళ్ళందరికీ చెప్పాను సార్ అంటే,
ఏం కాలేదు, నాకు బానే ఉంది అని చెప్తున్నాడు. సరే సరే నువ్వు కంగారు పడుకు, నాకు పని ఉంది అని చెప్పి లోపలికైతే వెళ్ళాడు. లోపల హెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాటికి సెల్యూట్ కొట్టాడు. సెల్యూట్ కొట్టి ఈ అని నవ్వాడు. నవ్వేసరికి జానసన్ కి 2 క్యానియన్ టీత్స్ బయటకైతే వచ్చాయి. అవతల ఉన్న హెడ్ ఆఫీసర్ కి కూడా బయటకైతే వచ్చున్నాయి అనమాట. వీళ్ళందరూ ఏంటి అని అంటే బయటను కొంతమంది ఇలాగా మనుషుల్లాగా కలిసిపోయి వర్క్ చేస్తూ అక్కడ వాళ్ళ సంతతిని అయితే పెంచుకుంటున్నారనమాట. మరి అప్పటి నుంచి జానసన్ కూడా వాళ్ళలో ఒకడైతే అయిపోయాడు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. రియల్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటా చెప్పండి. కొన్ని అయితే నేను ఏదైనా ఛానల్లో చూసాను అనుకోండి, నార్త్ సైడ్ ఛానల్స్ లో చూసాను అనుకోండి, అవి నేను మీతోనైతే షేర్ చేసినప్పుడే చెప్పేస్తాను. లేదు అని అంటే రియల్ ఇన్సిడెంట్ అంటే రియల్ ఇన్సిడెంట్ పలానా వాళ్ళు చెప్పారు అని చెప్తాను. లేకపోతే ఇలాంటివి అనుకోండి నేను ఓన్ గా క్రియేట్ చేసినవి ఓన్ అని చెప్పి చెప్తాను. ఓకేనా? మరి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.